కోదాడ కిడ్స్ కాలేజ్ చైర్మన్ నీలా సత్యనారాయణపై హత్యాయత్నం జరిగింది. కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి కోదాడకు కారులో వెళ్తుండగా దుండగులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. చివ్వేముల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో మాటు వేసిన దుండగులు జాకీతో దాడి చేసే యత్నం చేయగా కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. అడ్డొచ్చిన కూతుర్ని దుండగులు నెట్టేశారు. బాధితుడు నీలా సత్యనారాయణ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో వ్యాపార లావాదేవీల విషయంలో ఉన్న కక్షతో జగ్గేపేటకు చెందిన మల్లికార్జున ఈ దాడికి పాల్పడినట్లు నీలా సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేశారు.